హాయ్ అండి సతీష్. అసలు ఇది వాంటెడ్ పేట. దొంగలే ఉంటారు, నేరస్తులే ఉంటారు, మోసగాళ్ళే ఉంటారు, మోసగాళ్ళకి మోసగాళ్ళు ఉంటారు, గజ దొంగలు ఉంటారు, కరడు కట్టిన నేరస్తులు ఉంటారు. కనుక ఇక్కడ ఉండాల్సినవన్నీ నేరాలు, ఘోరాలు, దారుణాలు, మోసాలు, అన్యాయాలు, అక్రమాలు, అవినీతి తప్ప నీతి ఉందా, నియమం ఉందా, వాల్యూస్ ఉన్నాయా, ఇవేం ఉండవు ఉండాల్సినవి. ఎందుకంటే వాళ్ళు ఆరితేరిపోయిన గ్యాంగ్స్టర్స్. సో ఈ టాస్క్ వరకు దొంగతనాలే నేచరు, ఆ దొంగతనాలే సోలు, అంతే. ఇప్పుడు ఆ టాస్క్లో నిన్న తనూజ చెప్పినట్టుగా దొంగతనాల టాస్క్లో దొంగతనం చేయకపోతే ఇంకేం చేస్తాం? 100% అది కరెక్ట్. ఈరోజు రాము, ఎమాన్యుల్, రీతు దూకేసిన గేట్లు ఎత్తేసినట్టు అవతలకు పోయి చక్కగా పానీపూరులు తినేసి వచ్చేస్తాం, ఎంజాయ్ చేస్తామంటే తప్పే లేదు. వాళ్ళకి అవకాశం ఉంది, ఇటు వెళ్తారు, అటు వస్తారు. ఇక్కడ బిస్కెట్ తినాలంటే మాధురి దగ్గరికి వస్తారు, పానీపూరి తినాలంటే సంజన దగ్గరికి వెళ్తారు. సో ఇప్పుడు ఏంటి, సంజనకు డబ్బులు పోయాయి కాబట్టి విలువలు మాట్లాడుతుంది, పోగొట్టుకుంది కాబట్టి విలువలు మాట్లాడుతుంది, తనూజ డబ్బులు కొట్టేసింది కనుక లెక్కలు మాట్లాడుతుంది, అంతే కదా, సింపుల్. ఇప్పుడు స్టార్ట్. సో ఈ టాస్క్ ఫన్నీగా ఉంది, ఎంటర్టైన్మెంట్ ఉంది. ఫైనల్గా ఎట్లా ఉండబోతుంది, ట్విస్ట్లు ఏంటి, మరి ఈ టాస్క్లో ఎవరెక్కడ రైట్ రాంగ్ అనేది ఒక మాట్లాడే దగ్గర నేను చెప్పుకుందాం. ఫైనల్గా అయితే ఈ టాస్క్లో ఎవరు ఎక్కువ డబ్బులు ఫినిష్ అయ్యే సమయానికి ఎక్కువ దాచిపెట్టుకుంటారో, దోచుకుంటారో, లేపేస్తారో, రకరకాలుగా సామధాన భేద దండోపాయాలను ఉపయోగించి గజకర్ణ గోకర్ణ టక్కు టమార విద్యలన్నీ ప్రదర్శించి ఎవరైతే దాచిపెట్టుకుంటారో బ్లఫ్ మాస్టర్ అవుతారో ఆ బ్లఫ్ మాస్టర్సే ఫైనల్లీ కంటెండర్స్ అవుతారు. కనుక వాళ్ళే హీరో. సో ఇవన్నీ పట్టించుకోవక్కర్లా. ఇక సంజన మేము ఆడం, జోక్స్ అయిపోయింది, ర్యాగింగ్ అయిపోయింది, గేమ్ రద్దు అయిపోద్ది. సో అంటే అంటే ఆవిడ చేస్తుంది, ఏదో రకంగా ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి, ఏదో రకంగా బెదిరించి వీకెండ్ నాగార్జున వస్తారో అడుగుతారంటే వాళ్ళు ముదిరిలే. ఈవిడ గతంలో ఎగ్స్ కావచ్చు అవన్నీ దొంగతనాలు చేసినప్పుడు ఈవిడ ఎంత ముదురో, ఈ టాస్క్ డైరెక్ట్గా బిగ్ బాస్ ఇంత అద్భుతమైన టాస్క్ ఇస్తే వాళ్ళు ఎందుకు తగ్గరు. ఎవరి లెక్కలో వాళ్ళు లేపేస్తారు, దాచుకుంటారు. అందుకే ఆ బెడ్రూమ్లో కూడా, వాష్రూమ్లో కూడా పాపం కష్టపడి వెతికారు. ఆ శ్రద్ధ ఏదో ముందే కాస్త కోస్త కాన్సన్ట్రేషన్ ఫోకస్ పెట్టుంటే మనం చాలా షార్ప్గా ఉండాలి, డబ్బులు దాచిపెట్టుకోవడానికి ఆ అవేర్నెస్ ఏదో ముందు ఉండుంటే ఇంత కింద పడి మీద పడి ఆ బెడ్రూమ్లో, వాష్రూమ్లో, అక్కడ ఎక్కడ నడువులు పడిపోయేలాగా వెతికారు నైట్ అంతా. అట్లాగే మాదిరి ఉంటుంది కదా, వాళ్ళ టీంలో యూనిటీ ఉంది, డబ్బులు పోయినా పర్లేదు మనం కొట్టుకు చేస్తాం అంటే ఇక్కడ ఈవిడ తక్కువ కాదు, మాదిరి కూడా స్ట్రాటజీ అయితే వేసింది. డబ్బులు పోగొట్టుకునే ఇంకెందుకు యూనిటీ, అసలు ఫైనల్లీ కంటెంటర్ అవ్వాలంటే ముందు ఇవంటూ ఉండాలి కదా. మెయిన్ ఈ టాస్క్లో ఫైనల్లీ కంటెంటర్స్ అవ్వాలంటే అసలైనవి అవే కదా, అవే ముందే చేర్చుకున్నారు. తర్వాత యూనిటీ ఉందంటే సరే మొత్తం ప్రయత్నం అయితే చేశారు. అట్లాగే తనుజ చూసారా, మాధురితో మాట్లాడేటప్పుడు కళ్యాణ్ దగ్గరికి వస్తే మాట్లాడేది ఏదైనా ఉంటే నువ్వు మాట్లాడు, మధ్యలో తినేందుకు అంటే తీసి పడేస్తుంది. సో నిన్నటి నుంచి టాస్క్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఫస్టే పొట్టు మీద కోడిపెట్టలుగా చక్కగా మంచిగా డబ్బులు వీళ్ళకి దొరికిపోయిన తర్వాత సుమన్ శెట్టి, తనూజ, ఎమ్మెల్యేలకి సుమన్ శెట్టి, తనూజ, దివ్యకి దొరికిపోయిన తర్వాత వీళ్ళలో పక్కకి ధీమా వచ్చేసింది, కాన్ఫిడెన్స్ వచ్చేసింది. అట్లాగే తనూజ పక్క కమర్షియల్ అయిపోయింది. ఎందుకంటే ఎంత కమర్షియల్ అయిపోయిందంటే ఎంత విచిత్రం అంటే, ఫస్ట్ తను అపోనెంట్ టీం తాలూకు లేపేసిన తర్వాత ఇప్పుడు సొంత టీంలో కూడా ఆ కళ్యాణ్ ఎక్కడ పెట్టాడు చూడు, రీతి వెతుకు లేపేద్దాం, అలాగే సాయి శ్రీనివాస్ కళ్యాణ్ ఎక్కడ దాచిపెట్టాడు చూడండి లేపేద్దాం అంటే ఎవరిదైనా లేపేయచ్చు, డబ్బులు తప్పేలేదు. సో మరి ఇంత కమర్షియల్ అయిపోద్ది అనుకున్నాను నేను. అట్లాగే మరి ఇంకొక విషయం ఏంటంటే, కళ్యాణ్ ఇక్కడ మధ్యలో ఇతనేందుకు, మనిద్దరం మాట్లాడుతున్నాం కదా అనేసరికి ఆయన కామ్గా ఫీల్ అయిపోయి వెళ్ళిపోయాడు కదా. సో నామినేషన్ చేస్తానన్నాడు అనే పాయింట్ గట్టిగా తగిలిందేమో. లేకపోతే ఇప్పుడు ఇంకొక ట్విస్ట్ ఏంటంటే, మాధురి ఆ డబ్బులన్నీ ఆయన దగ్గర దాచింది కదా, కళ్యాణ్ దగ్గర వాళ్ళ టీం డబ్బులన్నీ ఉంచింది, అదే లేపేస్తామంటారు. వాళ్ళకి గవర్నమెంట్ చిటికలు వేసేలోపు లేపేయాలంటే లేపేయచ్చు, లాక్కోవచ్చు అంటే తర్వాత అంటారు దమ్ముంటే లాక్కుంటారు లెక్క. సో ఇక్కడ మాధురి ఏమంటుందంటే ఎంత విచిత్రంగా ఉంటుంది బిగ్ బాస్ హౌస్లో అంటే, ఒక వారం తిరిగేసరికి మనుషులు, మనస్తత్వాలు, ఒపీనియన్స్, ఫ్రెండ్స్, ఎనిమీస్ ఎలా మారిపోతారు అనడానికి ఇది ఒక లైవ్ ఎగ్జాంపుల్. మాధురి ఏమంటుందంటే, ఆయన దాచిన డబ్బులన్నీ ఇచ్చాడా, మళ్ళీ అన్ని ఇచ్చాడా, లెక్క చూసుకున్నా సరిపోయిందని తనూజ అడిగితే లేదులే కళ్యాణ్ మీద నాకు నమ్మకం ఉందంటే, తనూజ నమ్మకం కాదు ఇక్కడ మ్యాటర్, డబ్బు ధనం మూలం ఏదో జగత్ అన్నట్టుగా డబ్బులే ఇంపార్టెంట్. అంటే వారం క్రితం వరకు కళ్యాణ్కి మాధురికి పెద్ద గొడవలు అయిపోయి ఇప్పుడేమో కళ్యాణ్కేమో మాధురి ట్రస్ట్ సర్టిఫికేట్ ఇస్తుంటే తనూజ ఎవరిని నమ్మలేం కదా, ఇక్కడ డబ్బే ప్రధానం తప్ప నమ్మకం కాదు, జాగ్రత్తగా చూసుకొని లెక్క చెబుతోంది. సో మొత్తానికి ఏంటంటే ఇన్ని రకాల గేమ్ చేంజ్ అవుతూ ఉంది. అట్లాగే మరి తనూజకి లీడ్లో వచ్చేసా కదా, మనలెవరు రాపేదైనా ధీమా కావచ్చు, ఇంకెవరితో సపోర్ట్ ఈ టాస్క్లో అవసరం లేదు, మన దగ్గర ఉన్న డబ్బులు కాపాడుకుంటే అడిషనల్గా ఎంతైనా సంపాదించుకుంటే చాలని లెక్క మొత్తానికి బంపర్ ఆఫర్ అయితే కొట్టేసింది. కనుక చాలా కాన్ఫిడెంట్గా క్లారిటీతో ఈ టాస్క్లో 100% పెడుతుంది ఎఫెక్ట్ ఆవిడ. అలాగే నెక్స్ట్ వన్కి మాధురి, ఆవిడ తప్పే లేదు, తనకు అవకాశం వచ్చింది, లేపేసింది, అవి కాపాడుకోవాలి. కంటెంట్ రావాలంటే డబ్బులే. కనుక ఎన్ని విద్యలు ప్రదర్శించవచ్చో, ఎన్ని మోసాలు చేయొచ్చో, ఎన్ని దొంగతనాలు చేయొచ్చో, ప్రతి రూపాయే ఇంపార్టెంట్ కనుక తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుంది. ఎవరిని నమ్మకూడదు ఈ టాస్క్ అలాంటిది. కనుక మాధురికి వీళ్ళకి గొడవ ఎక్కడ, అందరం పంచుకుందాం, లేదంటే గేమ్ ముందుకు పోదు వాళ్ళకి ఇచ్చేద్దామో, లేదంటే కొద్దిగా హడావిడి చేసింది కానీ ఎందుకు ఇచ్చేస్తారు వాళ్ళు.
సో ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు ఇక్కడ మాధురి అడిగినట్టుగా నమ్మినోళ్ళు చీట్ చేస్తే చిరాకు, ఎవరిని నమ్మను, కొందరిని నమ్ముతా, చాలా ఎమోషనల్గా భరించాలని అది ఇది అంటుంది. కానీ ప్రామిస్ చేయి అది ఇది అంటే నీ గేమ్ ఇంపార్టెంట్ ఏమో, నాకు ఎమోషన్ అంటే ఎమోషనల్గా ఇక్కడ తనూజను కూడా డ్రిల్ చేసినట్టు ఉంది. ఇప్పుడు తనూజ వాళ్ళు లేపేసిన తర్వాత ఇండివిజువల్గా కదా ఫైనల్ కంటెండర్స్ అయ్యేది. అంతిమంగా చూసేది ఏంటి బిగ్ బాస్ ఈ టాస్క్ ఫినిష్ అయ్యేసరికి మీ టీంలో టాప్ 5లో ఎంతమందో, లేకపోతే మీ టీంలో టాప్ 3 టాప్ 4 లేకపోతే వాళ్ళ టీంలో టాప్ 2 టాప్ 3 అట్లా 2 టీమ్స్ నుంచి హయ్యెస్ట్ డబ్బులు ఉండేవాళ్ళు ఒక ఇద్దరిని ముగ్గురిని, ఇందులోంచి ఇద్దరిని అందులోంచి ఇద్దరిని, ఇందులో ముగ్గురు అందులో ముగ్గురు, ఇందులో నలుగురు అందులో ముగ్గురు, ఎట్లా అంటే ఫైనల్గా డబ్బులే కదా, ఇండివిజువల్గా కదా చూసేది. సో అలాంటప్పుడు తనూజ వాళ్ళు ఎందుకు ఇవ్వాల్సిన అవసరం ఏంటి? ఆవిడకి ఇచ్చిన డబ్బులు అందుకని ఉంది, దొంగతనం చేసిన పంచుతాను, నువ్వు మాట ఇచ్చేవేంటి, నీకేం సంబంధం, నీ డబ్బులు నువ్వు పంచుకో, దొంగతనం చేసిన డబ్బులు మేమెందుకు ఇస్తాం, మాకేంటి అవసరం, మరి దొంగతనం చేసే లాభం ఏంటి? తప్పులేదు, కరెక్ట్గా అడిగింది అక్కడ తనూజ. ఊరికే ఆ మాదిరి హడావిడి చేసింది. కానీ ఆ డబ్బులు కూడా నాకే ఇచ్చిస్తే ఈ మంది అందరినీ నా దగ్గర ఉంచుకుని, గ్యాంగ్స్టర్స్ అందరూ నా దగ్గర ఉంచుకుని, నేను ఇంకా చాలా ఎక్కువ డబ్బులు ఉన్నాయి కాబట్టి ఇంకా ఆల్రెడీ ఎక్కువ మంది ఉన్నారు ఆవిడ టీంలో. సో మరింత కంటెండర్ బలంగా దృఢంగా పునాదులు వేసుకోవచ్చు అని ఆవిడ తాపత్రయం కావచ్చు. సో రీతు వచ్చి అడిగేసరికి మాధురి టీం ఇక్కడ పెద్ద బొక్క అన్నమాట అని ఫ్రస్ట్రేషన్ ప్రదర్శిస్తుంది. కానీ రీతు కూడా తప్పేలేదు, ఎవరికి తెలియనట్టు మీరేదో మేనేజ్ చేసినట్టుగా మేము చూసి నోరు మూసుకుని ఉండాలి ఏంటి, ఆపేసేవాళ్ళం కదా, రెడ్ టీం కదా, అందుకే సైలెంట్ ఉన్నాం, మా వాటా మాకు ఇచ్చే అంతే సింపుల్గా. నువ్వు నాకు వాటా ఇస్తావా లేదా, దొంగలం ఊళ్ళు పంచుకున్నట్టుగా మనం పంచుకోవాలి, లేదంటే పంచాయతీలు పెట్టుకుందాం. వాటాలు పంచుకునేటప్పుడు గొడవలు అయిపోతుంటే దొంగలు దొరికిపోయిన సందర్భాలు ఉంటాయి కదా, అట్లా మీరు నాకు వాటా ఇవ్వకపోతే నేను బయట పెట్టేస్తాను, సంజనకి చెప్పేసుకో. ఇప్పుడు లేపేసిన తర్వాత ఇంకేంటి, ఆవిడ వచ్చి లాక్కుంటారు, మీరు వచ్చి లాక్కుంటారు లెక్క అంతా బాగానే ఉంది. కానీ ఇక్కడ క్లారిటీ అంతా తనూజ అడగడం కానీ గట్టిగా డిఫెండ్ చేసుకోవడం కానీ ఒక పాయింట్ మీద స్టిక్ అని అయ్యి ఉండి క్లారిటీతో వాళ్ళు ఏదో రకరకాలుగా బెదిరించి బతిమలాడి రకరకాల విన్యాసాలు ప్రదర్శించడం బెండ్ అవ్వకుండా టాస్క్ మీద ఫుల్ క్లారిటీ ఉంది. కాకపోతే ఈ అరుపులు మాత్రం భరించలేము మనం, చెవులు కలిసి రక్తాలు పడతాయి. ఒక శ్రీజాని ఒక ప్రియాని మిక్సీలో వేసి తీస్తే ఈవిడలాగా ఉంది, ఆ అమ్మాయి ఈ అమ్మగా మళ్ళీ వచ్చింది అనే పరిస్థితి కనిపిస్తుంది. బాబోయ్ వాళ్ళిద్దరు కలిసి అరిస్తే అంత అరుపులు, డోంట్ షౌట్ అని ఆవిడ అంత షౌట్ చేయాలా? సో రీతు అడగడంలో తప్పలేదు, అడుగుతూ ఉంది, రకరకాల ప్రయత్నాలు చేస్తుంది, ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు. కానీ అరుపులు మాత్రం టూ మచ్ భరించలేకపోతున్నాం రోజుకి. సో ఆవిడ ఫ్యాన్స్కి పిఆర్కి నచ్చితే నచ్చొచ్చు, కానీ సమ్మగా హాయిగా ఉండొచ్చు. కానీ అరుపులు ఎవరివైనా అరుపులే, ప్రియ కావచ్చు, శ్రీజ కావచ్చు, ఈవిడి కావచ్చు, ఇంకొకరు కావచ్చు. అదైతే రోజు నువ్వు ప్రతి ఎపిసోడ్లో ప్రతి సీన్లో ఉంటే ఇరిటేట్ అయిపోతా. తర్వాత మళ్ళీ వచ్చి బయట కూర్చొని చాలాసేపు చాలామందికి చాలా ఓపికగా కన్విన్స్ చేసింది తనూజ లైవ్లో, అదంతా లేపేశారు. కానీ ఇది టాస్క్ దొంగతనం, ఇక్కడ దొంగతనం చేయకపోతే ఎందుకు ఇచ్చేస్తాం, ఎలా ఇచ్చేస్తాం, ఎందుకు ఇవ్వాల్సిన అవసరం ఏంటని చాలా కూల్గా ఓపిక నశించకపోయి ఒక 2 గ్లాసులు నీళ్ళు తాగలం అంత చక్కగా చెప్పింది. అదే పేషెన్స్ కొద్దిగా లెవెల్గా మెయింటైన్ చేయొచ్చు కదా. రోజుకి ఇరిటేట్ అయిపోయి ఫ్రస్ట్రేట్ అయిపోయి అరిచేసి ఆవేశంతో ఊగిపోయి అలగేసి ఏడు చేసి అన్నీ అయిపోతూ ఉంటాయి. సరే రీతు గొడవ అంతే, అదే నా వాటా నాకు ఇచ్చేయండి, మీరు ఏమన్నా చేసుకోండి అని ఇక్కడ దివ్య వచ్చేమంటుంది. దివ్యతో కూడా అడిగేటప్పుడు రీతు తనుజ దివ్యతో మీరు ఒకటైపోతే మాకు ఇవ్వాలి కదా, మరి నేను వాళ్ళకి చెబుతాను ఏంటంటే, దివ్య ఆ టీం మొత్తం కంటెండర్స్ అవుతారు కదా, ఎందుకు అవుతారు, అందరు కంటెంటర్స్ ఎందుకు అవుతారు, ఎవరు చెప్పారు దివ్యకి, ఎవరి దగ్గర ఎక్కువ ఉంటే వాళ్ళే కదా అవుతారు. ఇప్పుడు లేపేశారు కాబట్టి చక్కగా వాళ్ళందరికంటే ఎన్ని కుస్తీలు పడినా ఎంత కింద మీద పడినా వీళ్ళందరికీ 2,000 పైగా ఎక్స్ట్రా ఉన్నాయి కనుక వీళ్ళకి ధీమాగా ఉంటుంది. లేపేసిన వాళ్ళందరిలోకి ఫైనల్గా టాస్క్ గెలిచినా ఓడినా ఫైనల్గా వచ్చేసరికి ఎవరి దగ్గర ఎక్కువ డబ్బులు ఉన్నాయంటే వాళ్ళందరికంటే చాలా ఎక్కువగా వీళ్ళ దగ్గర ఉన్నాయి కనుక వీళ్ళకి బెనిఫిట్ వస్తుంది కనుక దివ్యకి అంత ధీమా ఉండొచ్చు. రీతుకి ఎందుకు ఉంటుంది ధీమా, పైగా ఎక్కువ ఉన్న వారిలో టాప్ 4 అన్నాడు అనుకోండి, లేదా టాప్ 5 అన్నాడు అనుకోండి, ఒక 100 రూపాయలు తేడాతో పోయినట్టే కదా, 50 రూపాయలు తేడాతో పోయినట్టే కదా. సో ఆ టీంలో ముగ్గురు, ఈ టీంలో 2 కంటెండర్స్ అంటే బిగ్ బాస్ అప్పుడు ఏం చెబుతుంది, దివ్య అందరూ కంటెండర్స్ అవుతారు కదంటే ఎట్లా అవుతారు ఫైనల్గా, ఎవరి దగ్గర ఎక్కువ ఉంటే వాళ్ళే అంటే. సో రీతు అడగడంలో తప్పలేదు, ప్రయత్నం అయితే గట్టిగా చేస్తుంది. వీళ్ళు ఏంటంటే సేఫ్ జోన్లో ఉన్నారు, అలాగని వీళ్ళది తప్పు అనట్లా, రీతు ఎవరు దివ్య కానీ తనుజ కానీ వాళ్ళు బెనిఫిట్ పొందేస్తారు, ముందే లేపేస్తారు. ఒకవేళ రీతు చౌదరి వాళ్ళ ప్లేస్లో ఉండి లేపేసినా సరే వాళ్ళు ఇంకా 3 వాటాలు వేసుకొని ఇంకో కొంత ఇచ్చారు. బట్ ఆవిడ కూడా మొత్తం ఏమన్నా దుబాయ్ మీ దిక్కును కూడా చెప్పుకుంటే అనొచ్చు, ఆశ్చర్యపోవక్కర్లా, ఆ టాస్క్ నేచర్ అలాంటిది కాబట్టి. సరే సంజన ఇక్కడ మళ్ళీ మాధురితో వీకెండ్ గట్టిగా పడుతుంది, సుమన్ శెట్టి అంత హైలో ఉండి నువ్వెందుకు దొంగతనాలు చేస్తాను, అసలు సుమన్ శెట్టి ఎంకరేజ్ చేస్తాను అంటే సుమన్ శెట్టి అమాయకంగా నాకు తెలియదమ్మా, ఏ పాపం ఎరిగినమ్మా, వీకెండ్లో సుమన్ శెట్టి మొత్తం చేశాడంటే ఫ్యూజులు ఎగిరిపోతాయేమో, వాళ్ళందరూ షాక్ అయిపోతున్నాము, ఇంతటి సుమన్ శెట్టి అంత హ్యాండ్ ఇచ్చేసాడా, సుమన్ శెట్టిలో ఈ యాంగిల్ కూడా ఉందా, లేక సుమన్ శెట్టికి నామినేషన్లు కూడా పడతాయేమో, ఎందుకంటే మా అమ్మ నాయన నువ్వు చేసిన పని వల్ల మొత్తం మేమందరం బిస్కెట్ అయిపోయాం కదని చెప్పినా చేస్తారేమో. అలాగే ఆ సుమన్ తనుజ బాత్రూంలో పంచుకోవడం ఎట్టి పరిస్థితుల్లో
షేరింగ్ లేదు, గేమే దొంగతనం, అది క్లారిటీ ఉంది. దివ్య కూడా డబ్బులు దాచేసాం, మొత్తం లేపేసాం, ఇంకెందుకు హ్యాపీ అని. సంజన వచ్చి ఇక్కడ దివ్యతో మీకు తీసేసి గేమ్ ఆడదాం, నేను తప్పించేద్దాం, 2000 పోతే పోనీ, ఆవిడకి ఇప్పటికీ ఎంత డబ్బులు ఉన్నాయో కూడా తెలియదు. 10,000 ఇచ్చాడు బిగ్ బాస్, అది కూడా క్లారిటీ లేకపోతే ఎట్లా, ఎంత డబ్బులు ఇచ్చాడు, ఎంత దాచుకోవాలి. 10,000 ఇస్తే వాళ్ళు రకరకాల విన్యాసాలు ప్రదర్శిస్తున్నారు. దివ్య వచ్చి 9,900 ఇచ్చాడని మాధురికి చెప్పడం, ఆవిడ 100 నొక్కేసినట్టుంది. మరి అంతా 100 ఎందుకు పోతుంది? సో ఇప్పటికీ సంజన క్లారిటీ లేదు, 2000 పోతే పోనీ అంటుందే. మేము దివ్యాన్ని తీసుకో, మాధురి నువ్వు కూడా తీసుకోకుండా ఆవిడ ఎందుకు మానేసుకుంటుంది, ఆవిడకి వచ్చిన నష్టం ఏంటి, ఆవిడకి తీసుకొచ్చి దొంగలు ఇచ్చిన డబ్బులు ఆవిడకి వాటా వచ్చింది, ఆవిడ టీంలో మెంబర్ ఉంది కాబట్టి వాళ్ళు హ్యాపీ. కనుక మాధురి సంజన మాటలకు బెండ్ అయిపోద్దా? ఇప్పుడు ముదిరైతే ఆ విషయంలో ఆవిడ కూడా ముదిరే కదా. ఈ టాస్క్ వాస్తవానికి సంజన కంటే దివ్యేస్తుంది, మాధురియే బాగా ఆడుతుంది, అన్ని రకాలుగా బెదిరేస్తుంది, కోవట్ల కింద పంపిస్తుంది, పానీపూరి టాస్క్లో వాళ్ళకి ప్యాంపర్ చేస్తుంది, అవసరమైతే అరుస్తూ ఉంది, ఎమోషనల్గా చేస్తుంది, అన్ని రకాలుగా ఆడుతుంది. ఇక్కడ దివ్య పర్ఫెక్టే చెప్పింది, మీరు చేస్తే ఫన్, ఫ్రాంక్, కాంటెంట్, రూలు, మీకైతే అన్నీ, మీరు ఆడితే గేము, మేము ఆడితే క్రైమా, ఇది కరెక్ట్ కాదుగా. దొంగల టాస్క్లో దొంగతనం మీరు చేస్తే రైట్, సో రిమూవ్ చేస్తే చేసుకున్నా, నాకేం ఫరక్ పడదు, అంతే కదా. బాయ్ కట్ చేస్తుంది అంటే ఇక్కడ సంజన కాపాడుకోవడంలో ఆవిడది ఫెయిల్యూరు, అంతే తప్ప మాదిరి నువ్వు తీసుకోకు నేనే తీసుకోను అంటే అది ఎట్లా అవుతుంది? ఈవిడ ఫెయిల్ అయిపోయి ఆవిడ మీద బ్లేమ్ చేస్తే, పైగా ఈ టాస్క్ ఆవిడ ఊరికే ఎగ్గలు దొంగతనం చేసి, బట్టలు దొంగతనాలు చేసి, అన్నీ చేసి, అసలు సమయం సందర్భం వచ్చేసరికి కర్ణుడి విద్యలాగా అయిపోయింది సంజన పరిస్థితి. అన్నీ ఉండి చేతిలో అన్నీ ఉండి అవసరానికి ఉపయోగపడినట్టుగా అయిపోయాయి. గతంలో ఊరికి అవసరం ఉన్నా లేకపోయినా చేసింది, ఇప్పుడేమో సమయం సందర్భం వచ్చేసరికి చేతులు ఎత్తేసింది, ఇప్పుడేమో కాలుగల్లని పిల్లలు తిరుగుతూ ఉంది. ఎందుకు ఇస్తారు వాళ్ళు? అప్పుడే మళ్ళీ వాళ్ళ టీంతో డిస్కషన్, రేపు స్టోర్ రూమ్లో కూడా లేపేద్దాం, తీసేద్దాము, నిఖిల్ గౌరవ్ తలుచుకుంటే ఎంతసేపు ఎవరు వస్తారు, డీమోన్ ఒక్కడు చాలా లేపేస్తారు, మీ ఇద్దరు జాక్ వార్డ్ అసలు లేపేయచ్చు అంటే బతిమలాడడం, బెదిరించడం అయిపోయింది. ఇక రౌడీ సంగతి దిగుదామని రెడీ అయిపోయారు, మంచిది, సంతోషమే, అది కూడా గేమే కాబట్టి చేయొచ్చు, బల ప్రదర్శన కూడా చేయొచ్చు. ఎందుకంటే కరడగట్టిన వాళ్ళు కదా వాళ్ళు, వాళ్ళకి దయ, జాలి, కరుణ, మానవత్వం ఏముండవు, వాళ్ళకి కావాల్సినంత స్వార్థం, లేపేయాలి, అంతిమంగా డబ్బులు కావాలి అంతే. సరే, ఇక మాధురి ఒక లెక్క చెప్పింది, ఇది ఎంత లెక్క అంటే నాకు మెసేజ్ కూడా ఊరి పెట్టారు, సార్ మీరు అంత కన్ఫ్యూజ్ అవుతున్నట్టుంది, డబ్బు లెక్క సరిగా చెప్పలేదంటే క్లారిటీ ఉంది. ఎందుకంటే వాళ్ళు చెప్పింది ఎవ్వరూ నిజాలు చెప్పట్లేదు, అబద్ధాలే చెబుతున్నాను. నేనేంటంటే 24/7 వాళ్ళు లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు మొత్తం షో చూస్తాను కనుక, కంటిన్యూగా చేస్తా కనుక ఫుల్ క్లారిటీ ఉంటుంది. సో ఆ డబ్బులు లెక్క వాళ్ళు అబద్ధాలు చెప్తే అవి నిజాలు అనుకుంటున్నాడు, వాస్తవాలు ఎవరికి ఎంత వచ్చిందని నేను ఇక్కడ మరొకసారి క్లారిటీ ఇస్తా. మాధురి టీం ఏం చెప్పింది, వాటాలు వేసుకునేటప్పుడు నాకు 6,000 వచ్చే, సంజనాకు 6,000, నాకు 6,000 ఇచ్చిన, ఇది పెద్ద బిస్కెట్, పెద్ద అబద్ధం. వాళ్ళకి వచ్చింది చెరో 10,000 ఫస్ట్ అబద్ధం ఇక్కడ ఆడేసింది. ఆ 6,000 నిజం అనుకుంటే అది పెద్ద అబద్ధం, అక్కడ మీరు కూడా మోసపోయినట్టు. మాధురి చెప్పింది నిజం అనుకుంటే, సో అక్కడ మాట మోసం. ఇంకా అందుకంటే మాధురి తన గేమ్ తను ఆడుతుంది. అట్టగా ఆ ముగ్గురు తెచ్చి 3,000 ఉంచుకున్నారు, నాకు 3,000 ఇచ్చారు, ఇది మళ్ళీ రెండో అబద్ధం. ఆ ముగ్గురు ఉంచుకున్నది 3,000 కాదు, చెరో 2,000 ఉంచుకున్నారు. ఆ విషయం మాధురికి తెలుసు, కళ్యాణ్కి తెలుసు, కానీ వాళ్ళిద్దరు కూడా చెప్పలే, మాధురి కూడా చెప్పలే. చెరో 1,000 లెక్క ఉంచుకున్నారా లెక్క చెబుతుంది ఆవిడ. పైగా మూడో అబద్ధం ఏంటి, మాధురి చెప్పింది నాకు 3,000 ఇచ్చారని, ఇది ఇంకా పచ్చి అబద్ధం. ఆవిడకి ఇచ్చింది 3,900, బట్ 3,000 ఇచ్చారని చెప్పింది. అంటే 10,000లో 6,000 అని చెప్పింది, అక్కడ 3,000 ఇచ్చారని చెప్పింది, బట్ ఇచ్చిన దగ్గర 900 లేపేసింది. వాళ్ళేమో వాళ్ళొక 3,900 ఇస్తే కేవలం 3,000 అని చెప్పింది, వాళ్ళకు ఆల్రెడీ 6,000 నొక్కేశారు. ఇవన్నీ తర్వాత ఏంటి, టాస్క్ గెలిచిన తర్వాత 2,000 వచ్చాయి కదా, పాత 6,000 ఉంచాయి. ఈ టాస్క్లో సోడాల టాస్క్ వాళ్ళు వచ్చిన 2,000 ప్లస్ వాళ్ళు ఇచ్చిన 3,000, 5,000 కలిపి పంచుతాననింది. కానీ మాధురికి ఏంటి ఇచ్చింది, 3,900 దివ్య ఇచ్చింది. మేము ముగ్గురం చెరో 2,000 తీసుకుంటాం అంటే, ఇంకా 100 కూడా ఉంది కదమ్మా, 100 కూడా ఇచ్చే, నా బుజ్జి కన్నా, నా తల్లి, నా బంగారం, నా చిట్టి, లవ్ యూ అని చెప్పేసి తెగ ప్యాంపర్ చేసింది మాధురి. బట్ లేదండి, ఆ 100 ఎక్కడో మిస్ అయిపోయింది అని ఆవిడ చెప్పేసింది దివ్య. ఎందుకంటే ఆ 100 కూడా ఏమో ఎక్కడ బెనిఫిట్ కొద్ది ఆవిడ స్మార్ట్గా ఆడుతుంది కనుక ఆ 100 కూడా నొక్కేసే ఉండొచ్చు మరి మ్యాక్సిమం. అట్లాగే సరే ఫైనల్గా వాళ్ళంటే 2,500 ఈ లెక్కలో పంచుకున్నారు. ఎందుకంటే ఆ 2,000లో మళ్ళీ ఎమాన్యుల్, కళ్యాణ్, సోడాలు ఆడి గెలుచుకుని 2,000 వచ్చింది కదా బహుమతి, అందులో వాళ్ళు 1,200 తీసుకున్నారు, వాళ్ళిద్దరు ఎమాన్యుల్, కళ్యాణ్. మిగతా 800 మిగిలిన అందరికీ 140 ఈ లెక్కను పంచారు, అందరికీ పంచింది. అది ముందు ఇచ్చిన 3,000లో కూడా వాటా కావాలని తనూజ, దివ్య, సుమన్ శెట్టి వచ్చి మనల్ని అడిగితే ఎమాన్యుల్ రీతి గట్టిగా రివర్స్ అయ్యారు. ఇక్కడ ఏంది విక్రమార్కుడు సినిమాలో ఏం పేరైనా రవితేజ పంచినట్టు ఏంది పంపకాలు మీరు మరి అంత బఫున్లో కనబడుతున్నాం, ఇచ్చింది 3,000, మళ్ళీ అందులో మీకు వాటా కావాలా? మేము గెలిచిన 2,000లో ఇందులో మేము 1,200 తీసుకుంటే 800 వాటా ఇచ్చామంటే మీరు ఇచ్చిన 3,000లో వాటా కావాలి, మేము గెలిచిన 2,000లో వాటా కావాలి, మీరు లేపేసిన అట్లు మెజార్టీ పార్టీ మళ్ళీ మీరే తీసుకుంటారు, మరి మాకేంటి బొచ్చు అని వీళ్ళు గట్టిగా రివర్స్ అయ్యారు. అయిన తర్వాత అప్పుడు మళ్ళీ వాళ్ళ 3,000లో వాటా ఇవ్వలే. సో మొత్తానికి ఏంటంటే మాధురి 10,000 ఇస్తే ముందే 4,000 సైడ్ చేసేసింది, కేవలం 6,000 ఇచ్చారండి. 3,900 ఇస్తే అందులో మళ్ళీ 900 లేపేసింది. ఇన్ని పంచాయతీలు జరిగాయి. సరే
ఇక మాదిరి, గౌరవ్. గౌరవ్ అన్నాడు, మేము లాక్కోవాలంటే కళ్యాణ్ దగ్గర నిమిషం పట్టదు అంటే, దమ్ముంటే లాక్కోమని చెప్పాను. మొన్న నేను కెప్టెన్ కావాలనే ఆయన అప్పుడు ముఖం మీద చెప్పాడు, చేతికి దెబ్బ తగిలినప్పుడు టీమ్స్ టైఅప్ అయ్యారు కదా, ఆయాష, మాదిరి ఒక టీం ఆడారు, ఆ సెవపేటికల్ టాస్క్ ఆడారు కదా, అప్పుడు ఆయన తీసుకోలేదు కదా బాల్ ఆడే టాస్క్లు వాటన్నింటిలో నువ్వు వద్దు, నువ్వు చేయి హ్యాండ్ ప్రాబ్లం ఉంది కనుక, సో నాకు స్ట్రాంగ్ ప్లేయర్ కావాలని చెప్పాడు కదా, అందులో మనసులో పెట్టుకుంది. ఇప్పుడేమో ఫెయిర్నెస్ కోసం మాట్లాడుతుందంటే ఇందులో తప్పులేదు. ఇక్కడ ఫెయిర్నెస్ అంటే కనబడదు, ఈ టాస్క్లో ఎవరు ఫెయిర్నెస్ ఆశించక్కర్లే, అవేమీ ఉండవు ఇక్కడ, శుద్ధపూసలు సాంప్రదాయం ఏమీ ఉండవు, ఉండకూడదు, బిగ్ బాసే చెప్పాడు కనుక. అయితే అక్కడ టాస్క్ పరంగా అంటే ఆయన సెల్ఫిష్ ఆలోచించుకున్నాడు, తప్పే ఉంది. నేను కెప్టెన్ కావాలనుకున్నప్పుడు నాకు స్ట్రాంగ్ పార్ట్నర్ వస్తే నాకు ఈజీ అవుద్ది కదా, అందుకోసం అన్నాడు తప్ప. అయితే అది క్యారీ అవుతుంది. అలాగే లైవ్లో కూడా ఆయన మీద కసురుకుంది ఫుడ్ విషయంలో, అవన్నీ మనం లైవ్ ఎపిసోడ్లో మాట్లాడుకుంది. ఇది ఎపిసోడ్ వరకు వెళ్దాం. సరే, తర్వాత సంజన వచ్చి అంటుంది, ప్రాణం పెట్టి ఆడండి, ప్రాణం తీయకండి అంటే, ప్రాణం పోయిన తర్వాత ఇప్పుడు చేతులు గాలి కాకులు పడితే ఏం ఉపయోగం? తర్వాత బతిమలాడుతుంటే మరి ఫస్ట్ వీక్లో ఉన్నారు వాళ్ళకి ఇంపార్టెంట్ కదమ్మా అని చెప్పి మాదిరి సింపుల్గా తెగొట్టేసింది, ఇంకా లేగన కూడా చేయకుండా. సంజన వచ్చిన తర్వాత కళ్యాణ్ వాష్రూమ్లో మాట్లాడుతుంది కదా, నిన్న కళ్యాణ్ నెట్టేద్దామన్నారు, నేను వద్దనను, మా స్ట్రాటజీ కాదనను, ఎగ్జోరీకి దీనికి ఎలా కంపేర్ అంటే అది వాస్తవానికి వాళ్ళ ఫుడ్ అదంతా పర్సనల్ థింగ్స్. ఇప్పుడు మాదిరి దివ్య తనకు బట్టలు దాచేయడం కావచ్చు, 7 eggs తీసేయడం కావచ్చు, ఇవన్నీ కావచ్చు, అది పర్సనల్ థింగ్స్. అట్లాగే ఈమెకి సంబంధించి వాళ్ళు కూడా లిప్స్టిక్ ఏంటిది మస్కారా ఇవన్నీ లేపేస్తారు, అవి పర్సనల్ థింగ్. బట్ ఇది టాస్క్ అది. సో దానికి దీనికి ఎలా కంపారిజన్ అంటే, తనూజ్ అనింది దివ్య సంజనాకు అడిగితే, మరి మీరు దొంగతనాలు చేసినప్పుడు అంటే తనూజ్ కరెక్ట్ పాయింటే లేపింది. ఆవిడ చేసింది వేరు, ఇది టాస్క్ అమ్మ, టాస్క్లో భాగంగా మనం చేస్తున్నాం, దానికి నువ్వు పోల్చుకొని తనూజ మంచి మాట చెప్పింది, అది పోలికి కూడా లేదు. అయితే ఇంతవరకు పోనీ బాగానే ఉంది కానీ సంజన అనేది ఇక్కడ మాత్రం చాలా రాంగ్. ఆవిడ మాట్లాడిన మాటలు ఏమంటుంది, మనం ఆర్టిస్టులు ఎందుకు బాహుబలిలో కాదు 10 మంది వస్తే మనం 5 మంది పోతే గీక్కోవడం లాక్కోవడం మా స్టాండర్డ్సే కాదు, మేము బయట ఆర్టిస్టులు ఆవేశం వద్దు, అది మా క్లాస్ కాదు, ఇవి చాలా తప్పు. ఇలాంటి విషయాలు మాటలు చాలా సందర్భంలో వస్తుంది. ఇది ఎట్లా అయిపోద్దంటే ఫైనల్గా సెలబ్రిటీస్ వర్సెస్ కామనర్స్, నేను పెద్ద హీరోయిన్, నేను పెద్ద సెలబ్రిటీ, నేను తోపు, నాకు సొసైటీలో పెద్ద స్టేటస్ ఉంది, నా క్లాస్ వేరు, నా లెవెల్ వేరు. అప్పుడు రామురాజు విషయంలో ఎక్కడి నుంచి వచ్చావు, ఏ స్థాయి నుంచి వచ్చావు అనే టైపులో కన్వే అయ్యి చాలా లొల్లయింది కదా. అట్లా సంజన ఇలా మాట్లాడడం 100% రాంగ్. ఒకసారి కాదు, అనేక సందర్భాల్లో వస్తుంది. దానివల్ల ఏంటంటే ఇప్పుడు పెద్ద ఆకాశం నుంచి ఊడిపట్టినట్టు పెద్ద సూపర్ స్టార్కి అంతకంటే ఎక్కువగా ఫీల్ అవుతుంది అనేది మెసేజ్ వస్తుంది. హౌస్లో అడుగుపెట్టాక మీరు ఎంత స్టార్ అవని, మీకు ఎన్ని కోట్లు ఉండని. మరి సంజనకు లేక ఏంటి బయట గుడ్డు కోసం అంత గోల ఎందుకు అయ్యింది? ఆవిడికి లేక కావలిస్తే కోల్ ఫార్మే కొనుక్కొని పెట్టుకోవచ్చు, ఇంట్లో అంతుంది. కానీ అక్కడ వాల్యూ అంతే కదా, ఎవరైనా అక్కడ కామన్. బిగ్ బాస్ హౌస్లోకి అడుగుపెట్టిన తర్వాత 100 కోట్ల ఆస్తిపరుడైనా ఒక పూట కూలి అయినా సరే ఇద్దరు కూడా ఈక్వలే. అక్కడ టాస్కుల్లో అక్కడ బిహేవియర్ బట్టి, అక్కడ మాటలు బట్టి, అక్కడ సిచ్యువేషన్ ఎవరు ఎట్లా హ్యాండిల్ చేస్తారు అన్నది. అంతే తప్ప మేము బయట పెద్ద స్టార్స్, మనకు క్లాస్ ఉంది, మన స్టాండర్డ్స్ కాదు అంటే 10 మంది వాళ్ళు వస్తే 5 కొట్టుకుంటే గీక్కోవడం అంటే వాళ్ళు ఏమైనా కొట్టుకుంటే 2 బయట అవసరం ఏంటి? ఇక్కడ ఆ సిచ్యువేషన్ బట్టి వాళ్ళు బిహేవ్ చేస్తే ఆడతారు, లాక్కుంటారు, గింజుకుంటారు, లాక్కుంటే లాక్కోమని అంటే అది వేరే విషయం. కళ్యాణం నెట్టేద్దాం, నెట్టేయండి, ఎవరు వద్దన్నారు. ఈ టాస్క్ నేచర్ అది కాబట్టి మీరు రౌడీయిజం బల ప్రదర్శన చేయొచ్చు, కరడగట్టిన గ్యాంగ్స్టర్స్ అని బిగ్ బాస్ చెప్పాడు కూడా చెయ్యొచ్చు. కానీ ఇలా ఈ పోలికలు అయితే రాంగ్, 100% తప్పే. దియ్య వచ్చి చెప్పిన తర్వాత అక్కడ మాదిరి కళ్యాణ్ కూడా రియాక్ట్ అవుతాడు కదా, ఏంటి క్లాస్ కాదు ఎక్స్ట్రాలు ఎందుకనేది మాదిరి అన్నట్టుగా. ఏ క్లాస్ మరి ఫస్ట్ టైం కాదు కదా, మరి ఈవిడే కదా మొదలుపెట్టిన దొంగతనాలని, మినిమం బేసిక్ సెన్స్ అంటూ ఉండాలి కదా. ఫస్ట్ చేసినవన్నీ ఈవిడే చేసి మరి మెడలో బోర్డు కూడా దొంగల జాగ్రత్త ఇవన్నీ వేసుకుని ఇప్పుడు ఈవిడేమో నేను పవిత్ర ఆత్మలాగా మారిపోయాను, దొంగతనాలు తప్పు, మన క్లాసు స్టాండర్డ్ అంటే ఎవరు నమ్ముతాడు, ఎవడు వెంటాడు, ఎక్కడ రెస్పెక్ట్ ఉంటుంది అంటే కళ్యాణ్ పర్ఫెక్ట్గా చెప్పాడు. ఆ విషయంలో మాత్రం ఆవిడ అలా అనకుండా ఉండాల్సింది. ఇది ఒకసారి కాదు, గతంలో కూడా అనింది కనుక ఇలాగే రిపీట్ మళ్ళీ కంటిన్యూ అయితే ఆవిడకే లాస్. సరే, రీతు గౌరవ్తో నీ డబ్బులు తక్కువైతే నాకు ఇచ్చేస్తే అట్లీస్ట్ నేనైనా కంటెంటర్ అవుతానంటే తప్పేలేదు. ఆయన ఇవ్వనన్నాడు, లాస్ట్లో డిసైడ్ అయ్యేదో నాకు తెలియదు, నా లాయల్టీ నా టీంకే ఉంటుందని చెప్పి ఇంట్లో ట్రస్ట్ లేదంటే వాస్తవానికి ఇక్కడ రీతు ప్రయత్నం చేసింది కదా. ఫైనల్గా ఫినిషింగ్ టచ్ అట్లాగే ఉంటుంది చూడండి టాస్క్లు. సరే, ఫైనల్గా వస్తారు, ఇక టాస్క్ అయిపోద్దని తరతారా బాబు, నీకు అవకాశం లేదు కాబట్టి, నాకు ఛాన్స్ ఉంది కాబట్టి నాకు ఇచ్చే, నేనైనా కంటెంటర్ అవుతాను, నెక్స్ట్ టాస్క్లో నీకు హెల్ప్ చేస్తాను. లాస్ట్లో ఖచ్చితంగా జరిగేది అదే. నీకు ఇప్పుడు ఛాన్స్ లేనప్పుడు ఎందుకు ఇచ్చేవచ్చు కదా, నేనే అవుతాను కదా, నీకు లేక నాకు లేక ఎందుకు ఇద్దరు సంకనగిపోవడం, నీకు తర్వాత టాస్క్లో హెల్ప్ చేస్తా కదా. అలాంటి స్ట్రాటజీస్ కూడా వస్తాయి ఫైనల్లీ. అయితే గౌరవ్ ఏంటంటే నా టీం కోసం నేను ఆడతాను, అందులో తప్పలేదు ఆయన చెప్పుకున్న పాయింట్లో. అట్లాగే రమ్య సాంగ్ పాడింది కదా ఎమ్మెన్యేలతో, అంతా పాడేసిన తర్వాత బాగుందా, ఫీల్ అయ్యామంటే ఆయన జోక్ భలే టైమ్లీ ఉంది, చాలా ఫీల్ అయ్యాను అడిగినందుకంట.
అట్లాగే ఆ సిపాయి పాట పాడింది కదా, ఆ సిపాయి పాటది ఇంట్లో ఇంకో సిపాయి ఉన్నాడు కదా, ఆ సిపాయి దగ్గర పాడుంటే బాగుండేది, ఎమ్మాన్యుయల్ దగ్గర సిపాయి పాట ఎందుకు పని కానీ అప్పుడు చాలా కాన్ఫిడెంట్తో పాట పాడితే అడిగినందుకు ఫీల్ అయ్యే టైంలో జోకు. సరే ఈ కాఫీ స్టాలు పానీపూరి స్టాల్ అమ్ముతూ డబ్బులు సంపాదించండి, మెయిన్ ఏంటంటే అమ్ముకుంటూ డబ్బులు సంపాదించుకొని బిగ్ బాస్ పెడితే వీళ్ళు ఏకంగా కిచిడీ చేస్తారు కామెడీతో. మెయిన్ ఫుడ్ కోసం కరువులో ఉన్నారు కనుక, అల్లాడిపోయి ఉన్నారు కనుక, దొరికిందే పండగ చేసుకుందాం, దొరికిన కాడికి తిందామని మాదిరిగానే ఆ ఫుడ్ చుట్టూ పానీపూరులు, బిస్కెట్లు, చాక్లెట్స్, స్నాక్స్, కాఫీలు, టీలు అనుకుని ఎంతసేపు ఫుడ్ మీద ఫోకస్ పెట్టి ఫైనల్ బిగ్ బాస్ లోపల పెట్టి అన్నాడు ఇంకా. సో మొత్తానికి కిచిడీ అయిపోయింది అనుకోండి ఇక్కడ. మరి ఎంటర్టైన్ మోడ్ ఎక్కువైపోయి అంటే సీరియస్నెస్ లేకపోయా, అక్కడ రాయబారాలు అరుపుకుని నీకు ఎంత వస్తా అంత ఇస్తా ఈ రకంగా చేసుంటే బాగుండేది. అక్కడ కూడా మళ్ళీ ఆ ఫుడ్ స్టాల్లో కూడా దొంగతనాలు, పల్లీలు, తిండి మెయిన్ సరిగా దొరకపోవడం, ఏది దొరికితే తిందామన్నట్టు ఉండడంతో ఆ రీతి కూడా పానీపూరి కోసం జెండా మార్చడం, ఎమ్మెన్యల్, సాయి, రాము అందరూ కూడా జంప్ అయిపోయి తినేసి వచ్చేస్తామని పని కానీ ఆయేష వచ్చి కొద్దిగా హడావిడి చేసింది. సిగ్గులేదరా కట్రా బ్లూ కట్రా అని చెప్పి హడావిడి చేసింది. కొద్దిగా హెల్త్ బాగోకపోవడం డల్ అయిపోయింది, కానీ లేకపోతే ఆవిడ కూడా మంచి హైపర్తో యాక్టివ్గా ఆడి ఉండేది, బాగుండేది. డీమోనేమో సుమన్కి 200 కోసం పానీపూరి పాప నిన్న 50 రూపాయలు అడిగి అలిసిపోయాడు ఆయన. పోరా ఆయన తీసి పడేశాడు. ఇప్పుడు అమ్మయ్య దొరికింది అవకాశం, నా పానీపూరి అమ్ముకుంటా 200 సంపాదించుకుంటాను ఆయన ప్రయత్నాలు ఆయన. అట్టగాలు అంటారు కదా, ఈ బాబాయ్ ఇప్పుడు వెళ్ళిపోతే గుడ్డు పగిలిపోద్ది, ఎందుకంటే పానీపూరీలు దొబ్బి తినేసి దొబ్బెత్తరు నాకు అన్నట్టుగా సంతన ఎక్కడ చెలరేగిపోద్దని వాళ్ళ ముగ్గురు భయం. ఏమైంది మాదిరి ఫైట్ కూడా అదే, నువ్వే గెంటేసి మళ్ళీ రమ్మంటే ఎందుకు వస్తుంటే మా డబ్బులు ఇచ్చేసి పోరా బలవంతం కట్టేస్తాను రెడ్ జెండా, మమ్మీకే మాయి చేస్తావు నువ్వు తిరిగి వస్తావని సంజన. కామెడీగా కొద్ది కిచిడి ప్లస్ కామెడీ ప్లస్ ఎంటర్టైన్మెంట్ అయిపోయింది. ఎమ్మెన్యేల మీద సుమన్ శెట్టి కూర్చుంటే నిజంగా బలవంతం ఉపయోగించి కూర్చుంటే ఆయన గుండె అయిపోతే భయపడి చచ్చాడు, ఊపిరి ఆడతారు ఆయన దిగండ్రా బాబు అని. అలాగే ఇక సంజన హాయిమెడ్ కూడా వచ్చి కామెడీ అయిపోద్ది కదా. తర్వాత కెప్టెన్ కూడా పడుకుంటూ పోతే అట్లా సుమన్ శెట్టి మళ్ళీ నేను కాదు అని దబాయించేస్తాడు. ఒక 3-4 పడుకుంటే ఆయన కూడా పడుకుంటూ పోయి గౌరవ్ అక్కడే యాక్టివ్గా ఉన్నాడు కెప్టెన్ డ్యూటీస్లో. ఇక్కడ కావచ్చు అక్కడ నిన్న ఫుడ్ విషయంలో చూసారా రీతు చౌదరికి నేను రేషన్ మేనేజర్ నువ్వెట్లా కెప్టెన్ లేదు పాడీ లేదని అక్కడ కూడా ఆయన వాయిస్ రేజ్ చేశాడు. ఈరోజు ఇంకో సందర్భంలో కూడా ఆయన అడుగుతున్నాడు తప్ప గౌరవ్ 100% ఫ్లాప్ ఓవరంటే సుమన్ శెట్టి అడుగుంటూ పోయి మళ్ళీ అబద్ధం ఆడేస్తాడు. సరే ఇక నెక్స్ట్ ధమాకా కిక్ గ్యాంగ్స్టర్ అనే కిక్ ఉండాలి కదా డబ్బు సంపాదన కోసం. అంటే వీళ్ళకి 5 వాళ్ళకి 5 ఈ వీడియో గురించి ఇంతకుముందు చెప్పే కదా అప్డేట్స్ అయినా నేను ఎగ్జాక్ట్గా అదే జరిగింది. మాదిరి టీం విన్ అయింది. ఇలాంటి అప్డేట్స్ చాలా మన ఛానల్లో రెగ్యులర్గా జర్నలిస్ట్ సతీష్ న్యూస్ బోర్లో వస్తాయి. ఫస్ట్ టైం చూసే వాళ్ళు 2 ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకుని అట్టగా లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మీ ఒపీనియన్ అంటే మెసేజ్ పెట్టండి. సరే ఈ టాస్క్లో ఎట్టయిందంటే ఈ వెల్క్రో బోర్డు మీద చెప్పు వీలైనంత ఎక్కువ ఎత్తులో అతుక్కోవాలి 2000 బహుమతి అన్నారు. ఇక్కడ మాదిరి టీం నుంచి వచ్చింది రీతు చాలా చక్కగా వేసింది 6.5 చాలా టైమ్లీగా వేసుకుంది. సాయి 0, తనుజ 5.3, దివ్య 5, కళ్యాణ్ వచ్చాడు. ఇంకా ఆల్రెడీ వాళ్ళ టీం లీడ్లో ఉంది కనుక ఊరికి మళ్ళీ ఆవేశపడి చెడగొట్టుకుని కంటే ఎక్కడో ఒకటి పెట్టిస్తే చాలు, స్కోర్ 1 వచ్చినా చాలు, 3 వచ్చినా 5 వచ్చినా ఎంత వచ్చినా విన్ ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది కానీ చక్కగా పెట్టేసి వెళ్ళిపోయాడు. ఇక సంజన టీం నుంచి రాము వచ్చి 0 కొట్టేశాడు, రమ్య వచ్చి 4.9, డీమోన్ వచ్చి 0, అలాగే నిఖిల్ వచ్చి 6.3, డీమోన్ 0 అని చెప్పే కదా, గౌరవ్ కూడా 0. ఇక్కడ ఎందుకంటే డీమోనో చాలా స్ట్రాంగ్, గౌరవ్ చాలా స్ట్రాంగ్, అట్టగా రాము పర్వాలేదు ఫిజికల్గా సన్నగా ఉన్నాడు కానీ కొద్దిగా హైట్ అవ్వచ్చు. అలాగే సాయి ఈ టీంలో కావచ్చు ఆ టీంలో కావచ్చు ఇది ఎక్కడ బిస్కెట్ అయిపోయిందంటే వీళ్ళ టీంలో సాయి ఒక్కడే 0 వస్తే 4 అంత స్కోర్లు అయితే చేశారు. వాళ్ళ టీంలో ఏకంగా 3 అయితే 0 అయిపోయింది. స్ట్రాంగ్ అనుకున్న వాళ్ళు గౌరవ్, డీమోన్, అట్టగే రాము వీళ్ళందరూ. ఎందుకంటే ఆవేశపడిపోయి హైయెస్ట్ పెట్టేద్దాం మినిమం అంటూ ఉండాలి కదా, మినిమం అయితే ఒక 5 feet వరకు పెట్టచ్చు, అది కాపాడుకోవాలి, అది బ్యాలెన్స్ చేసుకుంటూ అంతకుమించి కొద్దిగా ట్రై చేద్దాం అనుకోవాలి. కానీ మొత్తం 5 నుండి 10 అడుగులు పెట్టేద్దాం అనుకుంటే అసలుకే ఆశ ఏదో అంటారు కదా దుఃఖానికి చేరినట్టు అయిపోయాయి. మరీ ఎక్కువ పెట్టేద్దామంటే కనీసం మినిమం పాయింట్స్ కూడా స్కోర్ రాకుండా పోయింది. సో బ్యాలెన్స్గా వెళ్ళింటూ బాగుండేది, మరి అత్యాస పడకుండా. అయితే డీమోన్ పడిపోయినప్పుడు కొద్దిగా బాధ అనిపించింది. బట్ వాళ్ళందరూ పగలబడి నవ్వుతున్నారు కానీ పాపం దబ్బును పడిపోయాడు కదా. 2 రకాలకి మక్క ఏదైనా జరగచ్చు, ఇంకేదైనా రిస్క్ అయితే ఉంటుంది కదా. ట్రై చేసాడు తప్పులేదు, ట్రై చేయడంలో తప్పలేదు. కాకపోతే కొద్దిగా బ్యాలెన్స్గా మరీ టాప్ స్కోర్ వచ్చిపోయినా యావరేజ్ స్కోర్ అని తెచ్చుకుని ఉంటే కొద్దిగా టఫ్ ఫైట్ అయినా ఉండేదేమో. సో మొత్తానికి ఈ టాస్క్ అయితే ఇట్లా అయిపోయింది. ఫైనల్లీ టాస్క్ గెలిచి డబ్బులు లేపేయడానికి కూడా సంజన టీం ముందే స్కెచ్ వేసినట్టుగా వేస్తే ఆ డిస్కషన్లో కూడా జరిగాయి. తనుజ నిఖిల్ అడిగితే నిఖిలే అంటారు లైవ్లో కూడా, మరి మీరే కదా మొదలు పెట్టారు, మీరు లేపేసినాడు, మేము లేపకూడదా, మేము దొంగల క్యారెక్టర్లో ఉన్నాం. ఇప్పుడు వాళ్ళకి రియలైజేషన్ అయ్యింది, మేము దొంగల క్యారెక్టర్లో ఉన్నాం, మీ చేతులు అంటే స్టోర్ రూమ్లు అంటే ఎక్కడ హౌస్లో ఏది దొరికినా లేపేస్తామని అదే ప్రయత్నాలు చేశారు. ట్రై చేసినా వీళ్ళు అడ్డుకొని మొత్తానికి కళ్యాణం ముందెళ్ళి దాచేశాడు కనుక దక్కలే.
అలాగే తనుజ లాస్ట్లో ఉంటుంది కదా మాధురికి, ఆడిన వాళ్ళకి 60%, ఆడిన వాళ్ళకి 40% నాట్ గుడ్, ఆడిన వాళ్ళకంటే క్లాప్స్ కొట్టిన వాళ్ళకంటే వాళ్ళందరూ హర్ట్ అయ్యారు. వీళ్ళంటే ముందు దొంగతనాలు చేసి అన్నింట్లో మాకే వాట కావాలి, టాస్క్లు ఆడినప్పుడు ఎక్కువ వాట కావాలంటున్నారు, బోనస్లు కావాలంటున్నారు, ఆల్రెడీ లేపేసిన దాంట్లో ఇచ్చినట్టుకి ఇచ్చి మళ్ళీ వాట కావాలంటున్నారు. వీటన్నిటి పంచాయతీ మీద డిస్కషన్ అయితే పెడుతున్నారు. బట్ మాధురి కూడా చాలా తెలివిగా ఫైనల్లీ మనం డిస్టర్బ్ అవ్వకూడదు, నేను కెప్టెన్ కావాలి, నువ్వు కావాలి, మనం అందరం ఆడాలి, గెలవాలి, అందుకే నటించాలి, సావధాన భేద దండోపాయాలు ప్రయోగించాలని మాదిరిగా మేకప్ అయితే చేస్తూ ఉన్నారు. సో ఫైనల్లీ మాధురిని అయితే ఊరేగింపు రకరకాలుగా పెడుతున్నారు, ఒక్కొక్క టాస్క్ ఒక్కొక్కటి. ఇంకో టాస్క్లో కుక్కల మొరగాలు ఏదో సంథింగ్ ఇచ్చాడంట. ఇంకా చాలా అప్డేట్స్ ఉన్నాయి, అవన్నీ కలిపి జర్నలిస్ట్ అదిశలో అప్లోడ్ చేస్తా. ఆ వీడియో మిస్ కాకుండా చూడండి. ఈ వీడియోకి ఎంతవరకు లైక్ చేయని వాళ్ళు అయితే లైక్ కొట్టేసేయండి.